తెలంగాణ రైతాంగానికి శుభవార్త. ఈ నెల 28న ఒకటి స్కీమ్ ప్రారంభమవుతా ఉంటే సంక్రాంతికి మరొక స్కీమ్ ప్రారంభించబోతా ఉంది రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం. భూమి లేనటువంటి నిరుపేదలకు 12,000 రూపాయలను వాళ్ళ ఖాతాలో వేసేటువంటి స్కీమ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. భూమి మొత్తమే లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయం మీద కూలీ పనులు చేసుకుంటూ వ్యవసాయ కూలీలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో ఈ నెల 28న 12,000 రూపాయలని ఒక్కొక్కరి అకౌంట్లో జమ చేయబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఇట్లా ఉంటే రెండోది రైతు భరోసా. రైతు భరోసా కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో రైతు బంధు ఉండేది, ఇప్పుడు పెట్టుబడి సాయాన్ని అందించడం కోసం సంక్రాంతి లోపు పెట్టుబడి సాయాన్ని అందించడం కోసం మరో స్కీమ్ను ప్రారంభించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతు సోదరులకు శుభవార్త. ఇక ఎవరైతే కొంతమంది ఒకటి అరా మిగిలిపోయినారో, ఇంకా రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాన్ని కూడా ఎట్లా సార్ట్అవుట్ చేయాలనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో రైతు సోదరులారా, ఇప్పటికే రైతులకు 500 రూపాయల బోనస్ సన్న వడ్ల పైన అందించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల పంటను శరవేగంగా కొని రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ పంట డబ్బులను 2-3 రోజులలోనే వాళ్ళ ఖాతాలో వేసి, మరోవైపు వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి కుటుంబాలకు 12,000 రూపాయలు వేస్తూ ఆ తర్వాత రైతు భరోసా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతా ఉంది. ఈ రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా ఇవే కాదు, అనేకమైనటువంటి రైతు బీమాతో పాటు మరిన్ని సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఇందులో యాడ్ చేయబోతా ఉంది. సో మొత్తానికి రైతుల కన్నీళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క కన్నీటి చుక్కను చూడడానికి కూడా వీల్లేదనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టబోతాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.